ఈరోజు మాయాతో మాట్లాడించాలనే రామ్ ప్రయత్నం ఫలించిందో లేదో చూద్దాం రండి. మాయా జలపాతానికి దగ్గరగా వెళ్ళి నిలబడింది. ఆ జలపాతపు జల్లు మాయా ముఖాన్ని తాకుతూ ఉంటే మాయా కళ్ళు మూసుకుని ఆనందంతో ఎంజాయ్ చేస్తుంది. నేను కూడా ఓ అడుగు ముందుకు వేసి తన పక్కనే నిలబడ్డాను. ఆ ఫీలింగ్ చెప్పలేనిది, వర్ణించలేనిది. ఇలాంటి రోజులు నా జీవితంలో వస్తాయని ఊహించలేదు. ఈ రోజంతా మాయా నాతో మాటలాడలేదు. అయినా కూడా ఈరోజు నాకు ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతుంది. ముగిసిపోతున్న ప్రతిరోజు నా ఆనందపు ఆయుష్ కరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇద్దరం హోటల్కి చేరుకున్నాం. తన రూమ్కి వెళ్ళిపోతున్న మాయాని పిలిచాను. మాయా? తను వెనక్కి తిరిగి చూసింది. మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. నెమ్మదిగా తన దగ్గరికి నడిచి వెళ్ళాను. తను పక్కకి తిరిగి చూస్తూ నిలబడింది. మాయా, మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా? తను మౌనంగా అలా నిలబడి అటువైపే చూస్తూ ఉంది. నిన్న మీ కోపంలో అర్థం ఉంది. మీరు చేసింది కూడా కరెక్టే. కానీ మనం గొడవపడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదని మీరు అనుకుంటున్నారా? పిల్లాడితో మనం ఉండగలిగేది ఒక్కరోజే. మనం వెళ్ళిపోయాక ఆ పిల్లాడికి ఉన్న ఒక్క బ్రతుకు తెరువు కూడా పోతుంది. రాత్రి 11 గంటల సమయంలో మన ఊరు కాని ఊరిలో మనం పోలీసుల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మీరు నన్ను నమ్మి నాతో ఇంత దూరం వచ్చారు. అయినా అక్కడ నాకు మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే గొడవ వద్దన్నాను. మాయా దగ్గర నుండి ఏ సమాధానం లేదు. సరే మాయా, గుడ్ నైట్. ఇద్దరం మా రూమ్స్కి వెళ్ళిపోయాం. ఎందుకో ఈరోజు జరిగిన క్షణాల్ని అక్షరాలుగా మార్చి దాచుకోవాలని అనిపించింది. నా డైరీ తీసి రాయడం ప్రారంభించాను. నా ఫోన్ బ్లింక్ అయింది. మాయా నుండి మెసేజ్, గుడ్ నైట్ రామ్. నా ముఖంలో నవ్వు, నా మనసులో ఓ తియ్యటి రాగం. ఇది ఎప్పుడూ వినని, వర్ణించలేని ఓ భావం. రేపటి మాయా మొదటి మాట కోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్నాను. రేపటి ఉదయం మాయా మొదటి మాట ఏమిటి? మాయా రామ్ కలిసే క్షణాలు ఎలా ఉండబోతున్నాయో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.